ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబిఎన్ కార్యాలయాల ముందు నిరసన తెలపబోతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఆయన చేసిన నీచపు వ్యాఖ్యలపై మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, విజయవాడలో ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి ఎక్కడ సిచ్యువేషన్? సురేంద్ర, ప్రస్తుతం విజయవాడలోని ముస్తాబాద్లో ఏబిఎన్ కార్యాలయం వద్ద మనం ఉన్నాము. ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ ఇప్పటికే తమ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం తన క్షమాపణ చెప్పాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. నిన్న హైదరాబాద్లో ఏబిఎన్ కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏబిఎన్ కార్యాలయాల వద్ద కూడా ఆందోళన చేయాలంటూ వైఎస్ఆర్సీపీ పిలిపించిన నేపథ్యంలో ముస్తాబాద్లో ఉన్న ఏబిఎన్ కార్యాలయానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చేరుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా ఇక్కడ రావద్దంటూ కూడా ఇప్పటికే చెబుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏబిఎన్ కార్యాలయం చూస్తున్నాం. మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో విజువల్స్ కి కేవలం 100 మీటర్లలోనే ఏబిఎన్ కార్యాలయం ఉంది. ఇప్పటికే నాయకులంతా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ విధంగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా నాయకులంతా కూడా వస్తున్నారు. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంతా కూడా వస్తున్న పరిస్థితి. మాజీ మంత్రి పేర్నాని కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాబోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. పూర్తిగా ఒక్కొక్కరు వస్తున్నారు. అయితే నిన్న ఇంత ఆందోళన చేసి క్షమాపణ చెప్పాలని కోరినా కానీ దాన్ని పూర్తిగా సమర్థించుకునే విధంగా రాధాకృష్ణ మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పాలి. పేర్నాని గారు ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి సార్ ఏం చెప్తారు? అశోక్ గారు పూర్తిగా మనం చూస్తే మన నాయకులంతా కూడా ఒక్కొక్కరిగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే, నిన్న ఆందోళన చేసినా కానీ మళ్ళీ నిస్సిగ్గుగా ఈరోజు దాన్ని సమర్థించుకుంటూ వార్తలు రాసిన పరిస్థితి కూడా మనకి ఏపీలో కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఏమండి, కాశీ వెళ్తే కొన్ని వదిలేస్తారని చెప్తారు. మన ఏబిఎన్ వేమూరు రాధాకృష్ణ గారు కాశీ వెళ్ళి సిగ్గు వదిలేశాడు, నీతి జాతి వదిలేశాడు. ఇక ఆడి గురించి మనం మాట్లాడుకునేది ఏముంటుందండి? చెప్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ కోసం ఒక్క మాటలోనే ఆయన చెప్పిన పరిస్థితి. పూర్తిగా మహిళలను కించపరిస్తే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి తక్షణం క్షమాపణ చెప్పాలంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల శ్రేణులంతా కూడా వస్తున్న పరిస్థితి. మనకి ర్యాలీగా వస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా ఇతర నియోజకవర్గాల నుంచి ర్యాలీగా ఏబిఎన్ కార్యాలయం వద్దకి చేరుకుంటున్నారు. నాయకులంతా కూడా వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి నిస్సిగ్గుకర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు జర్నలిజంలో లేదు. అటువంటిది ఆ వ్యాఖ్యలు చేయడమే కాదు, దాన్ని సమర్థించుకునే విధంగా కూడా రాధాకృష్ణ మాట్లాడుతున్నారు. నిన్న చూసాం హైదరాబాద్లో ఆందోళన చేసి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాలంటే ఈరోజు మళ్ళీ తన పత్రికలో అదే విధమైన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఆయన చెప్పిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. నాయకులంతా కూడా ముస్తాబాద్కి మెయిన్ రోడ్ నుంచి ముస్తాబాద్ ప్రాంతానికి దాదాపు 200 మీటర్లు ఉంటుంది. 200 మీటర్లు కూడా వాహనాలను పోలీసులు ఆపేయడంతో అందరూ కూడా నడుచుకొస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుందనే చెప్పాలి. మనతో పాటు పెనమలూరుకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా వస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. సార్, ఏం చెప్తారు? ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోగా మళ్ళీ సమర్థించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో నీచమైన రాజకీయాల నడపగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. పత్రికా స్వేచ్ఛ అనేటువంటి ముసుగులో నీచమైనటువంటి పలుకులు కావచ్చు, రాతలు కావచ్చు, రాతలు ఎవరైనా రాయగలిగిన వ్యక్తి నీచుడు ఎవడు ఉన్నా అంటే అది కేవలం రాధాకృష్ణ గారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే వాళ్ళు చేస్తే ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అంటారు, వాళ్ళు చేస్తే సంసారం అంటారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భార్యల్ని లేకపోతే ఆడబడుషుల్ని సంబోధించి మాట్లాడాడంటే ఎంత నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి నీచుడికి తగిన గుణపాఠం చెప్పకపోతే, ఎందుకంటే పక్క సభ్య సమాజం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉంటే టీడీపీకి సంబంధించిన నేతలంతా కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. నిన్న దాడి చేశారంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు సాక్షాత్ అసెంబ్లీలో ఏమీ జరగకుండా జరిగినట్టు సృష్టించి ఎక్కి ఏడిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బయటకు వచ్చి ఈ వ్యాఖ్యలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఆ రోజు నువ్వేం చెప్పావు, నువ్వేం మాట్లాడావు, మీరందరూ ఏం మోగారు? జరగనటువంటి అసెంబ్లీలో జరగనటువంటి సందర్భాన్ని మీరు పదే ప్రస్తావిస్తూ మీరు నీచమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల యొక్క సానుభూతి పొందడానికి మీరు ప్రయత్నం చేసి
మీరు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి అంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క భార్యల గురించి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దురదృష్టంగాను, ఇంతకన్నా నీచం, ఇంతకన్నా జర్నలిజం అనేటువంటి ఒక ముసుగులో ఆయన చేస్తున్నటువంటి ఈ నీచమైన క్రీడ ఇంతకన్నా వికృతంగా ఉండదు. ఇటువంటి పలుకులు పలికినటువంటి రాధాకృష్ణ తగు విధంగా మేము అందరం కూడా బుద్ధి చెప్పడానికి సమాయత్తమయ్యాం. నిన్ను వదిలేదేం లేదు, నీ ఉడతూపులకి బెదిరేదేం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు, దాంట్లో నీ ఉడతూపులకి చిడతూపులకి ఏమాత్రం కూడా బెదిరేదేముండదు. ఎంతవరకు ఏమో జరుగుద్దో చూసుకోవడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం. చెప్తున్నారు పూర్తిగా ఏమైనా జరిగితే చూసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఒక పక్క 144 సెక్షన్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది, భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. క్షమాపణ చెప్పాలంటే క్షమాపణ మాత్రం ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పట్లేదు. ఖచ్చితంగా బేషరతుగా రాధాకృష్ణ ఈ రాష్ట్ర మహిళలకి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల చాలా అసభ్యకరమైన వ్యాఖ్యానాలు చేశారు. మహిళల పట్ల సభ్య సమాజం తలదించుకునే విధంగా తన టీవీ ఛానల్లో తన చెత్త పలుకులో రాసి ఈరోజు ప్రజానీకం పట్ల చాలా అమానుషంగా రాధాకృష్ణ తన పత్రిక ద్వారా టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తూ ఉన్నారు. ఇకనైనా ఇటువంటివి ఆపాలి. జరగని దానికి కూడా జరిగినట్టుగా విష ప్రచారం చేసుకుని చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు అసెంబ్లీలో కార్చారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల చాలా అసభ్యకరంగా రాతలు రాస్తే దీన్ని ఖండించాల్సిన చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా లోకేష్ కానీ ఖండించకుండా రాధాకృష్ణ వైపే అండగా నిలబడ్డారు. ఇది చాలా అమానుషమైంది. ఇటువంటి వ్యాఖ్యానాల పట్ల బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఈరోజు పోలీసులు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయడానికి వస్తే 144 సెక్షన్ ఉందనే పేరుతోటి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా ఏబిఎన్ టీవీ ప్రసారాలని నిలిపివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎలా చూస్తారు మహిళల మీద ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన కామెంట్ ఎలా చూస్తారు? ఏబిఎన్ ఆఫీస్కి వస్తే అంటే పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అన్నది కదా. మరి ఏబిఎన్ ఛానల్ అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి రాధాకృష్ణ అంటే అందరికీ తెలుసు. ఆయన ఫైబర్ బ్రాండ్ అనమాట. ఆయన్ని చాలా గొప్ప వ్యక్తిగా అనుకోవాలి. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి కూడా ఆయన ఎన్నుకోబడ్డ మనిషి. ఆయన ఛానల్ అలాంటి ఛానల్ గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలండి. ఒక విధంగా చెప్పాలంటే అంత పనికిమాలిన వ్యక్తి ఎవ్వరు ఉండరు. భార్యకి, తల్లికి, బిడ్డకి, చెల్లికి తేడా లేనటువంటి రాధాకృష్ణ ఈ నువ్వు క్షమాపణ చెప్పకుండా పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటావు. నీ ఒంటిలో ఉన్న జీన్స్ అలాంటిది కాబట్టి నువ్వు అలాంటి తల్లికి బిడ్డకి ఏమి తేడా లేకుండా నీ ఇష్టానుసారంగా మహిళల్ని కించపరుస్తున్నావంటే నువ్వు ఎంత దౌర్భాగ్యపో. నీ ఛానల్లో ఆలోచించుకో. నువ్వు నిన్న చూస్తే అట్లా అన్ని జిల్లాల్లో అలాగే చేసావు. ఈరోజు పోలీసులు ఎంతమంది మోహరించి ఉన్నారు. దీనికి నువ్వు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మహిళలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. చాలా విస్తృతంగా ఈ స్థాయిని వైఎస్ఆర్ పార్టీ తీసుకెళ్తుందని చెప్పి మేము చెప్తున్నాం. ఇది పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడ ధర్నాకు వచ్చిన పరిస్థితి. మేడం ఎలా చూస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన కామెంట్ని ఎలా చూస్తారు? ఎందుకంటే కామెంట్ చేయడమే కాదు దాన్ని సమర్థించుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణ ఒక పనికిమాలిన ఎదవనే చెప్పాలి. ఎందుకంటే మహిళల పట్ల అంత నీచంగా, అంత జుగుప్సాకరంగా ఒక ఛానల్లో అతను మాట్లాడుతున్నాడు. అది తన సొంత ఛానల్. మరి అంతకుముందు సాక్షికి సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి సాక్షి ఆఫీసుల మీద పడి ఆ రకంగా దౌర్జన్యాలు చేసి గోడలు ఎక్కారు. మరి ఈ రోజున మీరు మీ సొంత ఛానల్లో ఈ రకంగా మహిళల మీద ఇంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే రాధాకృష్ణ మీద, ఈ బూతు కృష్ణ మీద ఎటువంటి చర్యలు తీసుకోరా, ఎటువంటి యాక్షన్ తీసుకోరా? అసలు ముఖ్యంగా ఇతని మీద కేసు పెట్టి జైల్లో పెట్టాలి. మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు నోటికి అడ్డు ఆపు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా మీ భార్యలు కాదు అంటే నంది అంటే నంది, పంది అంటే పంది అంటారంట. అంటే పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగానే కనపడిద్దని చెప్పేసి వీళ్ళ నాయకుడు చంద్రబాబు ఈ రకంగా చెప్తాడేమో వాళ్ళ నాయకులకి. అంతేగాని మా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల మీద, అలాగే మహిళల మీద మీరు ఈ రకంగా ఇప్పుడే కాదు గత 2 సంవత్సరాలుగా కూడా మీరు మీ ఛానల్లో ఇలాంటి వార్తలు పుంకాలుగా రాస్తానే ఉన్నారు. ముఖ్యంగా ఈ రాధాకృష్ణ చెప్పు తీసుకొని కొడతామని చెప్పి క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాం. మహిళలకి సంబంధించి ఇటువంటి కామెంట్లు చేసినప్పుడు మహిళల కొంత కూడా దాన్ని ఖండిస్తుంది. కానీ కొంత వర్గం రాధాకృష్ణ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏం చెప్తారు? సిగ్గు, శరం, మానవత్వం, ఒంట్లో రక్తం ఉన్న ఏ ఆడదైనా రాధాకృష్ణకి సపోర్ట్ చేయదు. పార్టీలను పక్కన పెడితే ఒక మహిళల గురించి అంత చండాలంగా మాట్లాడినా మాట్లాడిచ్చిన రాధాకృష్ణని
మేమేం అడుగుతున్నామంటే మహిళా లోకానికి అప్పచెప్తే రాధాకృష్ణ మెడలో చెప్పులు దండేసి చెప్పులతో కొట్టి మాకు చేతైనంత వరకు మేము ఏం చేయాలో అది చేస్తాం. ఎందుకంటే వీళ్ళంతా ఈ రాధాకృష్ణ కో బ్యాచీ అంతా ఆడపిల్లల్ని అక్క చెల్లెళ్లతో కాపురాలు చేసే రకమని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, భార్యలను అక్కా చెల్లెలుగా క్రియేట్ చేస్తున్నారు, భార్యలను అక్కా చెల్లెలుగా చేసి పెళ్లిళ్ళే చేసేసేస్తారంట. బుద్ధి జ్ఞానం లేదు, రాతికి చక్కలిగిలేంటి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వజ్రం, అతను ఏళ్ళు పెట్టి గీరినా ఇంకోటైనా రాతికి చక్కలిగిల్లేదు, వజ్రానికి చక్కలిగిల్లేదు. ఈ ఎదవలో ఈ ముండమోపులు లక్షలు మాట్లాడినా రాతికి లాగా ఒక వజ్రంలాగా కదలని వ్యక్తి ఎవరు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వేలు అనుకున్నా, లక్షలు అనుకున్నా, కోట్లు అనుకున్నా అవన్నీ తిరిగి మీ ముఖానే పడతాయి. ఒక ఎత్తి మన ముఖం మీద మూసుకుంటే తిరిగి మన ముఖం మీదే పడుద్ది. అట్టాటి ఎదవే ఈ రాధాకృష్ణ. ఇంకొకసారి ఇట్టాటి పిచ్చి వాగుడు వాగిచ్చావంటే నీ ఛానల్ నువ్వు కూడా ఈ మహిళా లోకంతో కొట్టుకుపోతావు. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఒక్కొక్కరుగా ఏబిఎన్ కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి, జై జగన్.